ఆల్రెడీ వైల్డ్ కార్డ్స్ వర్సెస్ హౌస్ మేట్స్ లాగా ఇండైరెక్ట్గా అవుతుంది. ఇప్పుడు అందరినీ హౌస్ మేట్స్ అందరినీ అవుట్ హౌస్ తీసేశారు, టెనెంట్స్ ఓనర్స్ లేకుండా అది తీసేశారు. అందరూ ఒకే చోట పడుకోవాలంటే ప్లేస్ అడ్జస్ట్ అవ్వట్లేదు. ఒక్కొక్క బెడ్ మీద ముగ్గురు పడుకునేలాగా అయిపోతుంది. కళ్యాణ్ ఏమో పవన్ని రాముని తనతో పడుకోమంటున్నాడు. మిగతా వాళ్ళందరికీ బెడ్స్ అడ్జస్ట్ చేశారు. అంటే కొన్ని బాడీ సైజెస్ కూడా కన్సిడర్ చేయాలి కదా, హైటు, బాడీ సైజెస్. మన దివ్య, సుమనన్న, సంజన, మన మాధురి గారు వీళ్ళందరూ కొంచెం హెల్తీ సైడ్లో ఉన్నారు కాబట్టి కొంచెం ఇద్దరిద్దరే పడుకోగలరు. ముగ్గురు పడుకునే ప్లేస్ ఉండదు కాబట్టి సో అలా అడ్జస్ట్ చేస్తారేమో. కళ్యాణ్ ఇప్పుడు క్యాప్టెన్ కదా, సో అది చూద్దాం ఈ వారము ఎంత హాట్గా ఉండబోతుందో. రేపు నామినేషన్స్ కూడా వైల్డ్ కార్డ్స్ చేతిలో ఉంది. వాయి తీసేస్తారేమో. ఈ వీక్ అంతా ఓల్డ్ హౌస్ మేట్స్ వర్సెస్ న్యూ హౌస్ మేట్స్ అయిపోతాయి. చూడాలి ఎలా ఉంటాయో టాస్క్లు. వెయిటింగ్ ఫర్ ద ఫెస్టివల్. అదే అంటారు కదా, ఇన్ ఫ్రంట్ క్రోకడైల్ ఫెస్టివల్. చూడాలి. బెడ్ల దగ్గర కొట్టుకుంటున్నారు, ఫుడ్ దగ్గర కొట్టుకుంటారు. ఇప్పుడు చూడాలి. అబ్బాయిలు ఎక్కువయ్యారు. సాయి, గౌరవ్, నిఖిల్, ముగ్గురు అబ్బాయిలు స్ట్రాంగ్గా వచ్చారు. మరి ఫిజికల్ టాస్క్స్ వాయి తీసేస్తారేమో. మిగతా వాళ్ళకి ఆల్రెడీ స్ట్రెంగ్స్ డౌన్ ఉన్నాయి కదా, ఫుడ్ ఇవన్నీ సఫిషియెంట్ లేకుండా ఇన్ని వీక్స్. వాళ్ళు ఇప్పుడు స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి ఈ వీక్ వాళ్ళు గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. వాట్ డూ యూ ఫీల్? మీరేమనుకుంటున్నారు? ప్లీజ్ డూ కమెంట్ your opinion, and if you agree with me also let me know. If I am wrong also please let me know. Thank you for watching. Have a great night. Please do like, share and subscribe. Good night.